మొట్టమొదటిగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పత్రిజీ గారికి ఒకసారి మనం అందరం పాదాభివందనాలు తెలుపుకుంటూ, అలాగే శ్రీ వాసవి పిరమిడ్ ధ్యాన క్షేత్రం యొక్క కమిటీ సభ్యులకు, అలాగే దాన్ని ముందుండి నడిపిస్తున్నటువంటి మా రాయచోటి సతీష్ గారికి, అలాగే ఈ యొక్క వేదికను అలంకరించినటువంటి పెద్దలకి, ఈ కార్యక్రమాన్ని విచ్చేసి చూస్తూ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకి, అలాగే ధ్యాన మిత్రులందరికీ కూడా నేను శిరస్సు వంచి నమస్కరించుకుంటూ నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని 2 నిమిషాలు 3 నిమిషాలు మాట్లాడతాను. ఎందుకంటే ఇక్కడ నేను 1987 నుంచి 1987 నుంచి 97 వరకు ఒక డివైన్ స్పిరిచువల్ మూమెంట్లో నేను మెడిటేషన్ నేర్చుకున్నాను. అప్పుడు శాకాహారిగా మారాను. తర్వాత 97 నుంచి 2004 వరకు నేను మళ్ళీ ఈ ధ్యానం వదిలిపెట్టేసి మామూలు జీవితంలోకి వెళ్ళాను. ఆ 7 సంవత్సరాలు తిరిగి మళ్ళీ 2004లో మొదలుపెట్టాను ధ్యానాన్ని. మళ్ళీ 2008లో పత్రికారితో పరిచయం జరిగింది మన సతీష్ గారి ద్వారా. అప్పటి నుంచి మళ్ళీ తిరిగి పిఎస్ఎస్ఎంలో నేను నా సేవలు అందిస్తున్నాను. పత్రికారికి మాట ఇచ్చాను వాళ్ళ, ఎందుకంటే 2008 సెప్టెంబర్లో రాయచోటిలో ఒక పాంప్లెట్ తీసుకొని నేను క్లాస్కి వెళ్ళినప్పుడు అక్కడ 40 నిమిషాలు ధ్యానం చేయించాడు పత్రికారు. అలాగే అందరూ లైన్గా వచ్చి షేక్ హ్యాండ్ ఇస్తున్నారు. నేను కూడా వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చాను. నా చేయి పట్టుకొని నా తల మీద చేయి పెట్టి, స్వామీజీ మీకు ధ్యానం అవసరమా, మీరు ధ్యానం గురించి చెప్పండి అన్నాడు. ఫస్ట్ రోజు నా కళ్ళలో కళ్ళు పెట్టి, ఓకే సార్ థ్యాంక్ యూ, నేను తప్పకుండా చేస్తాను అని చెప్పాను. మళ్ళీ తిరిగి పత్రికారు బాడీ వికెట్ చేసేటప్పుడు 2022లో కూడా సేమ్ నాకు అదే మెసేజ్ ఇచ్చి, సారు ఆ రోజు చివరి రోజు అదే మెసేజ్ ఇచ్చాడు, ధ్యానం చేయించండి అని. సో కాబట్టి నేను అప్పుడే చెప్పాను సార్కి, శ్వాస ఉన్నంత వరకు ఈ ధ్యాన ప్రచారం చేస్తాను, మీ ఆశయం చాలా గొప్పది, ఈ భూమి మీద మీరు చివరి జీవి వరకు శాకాహారులు అయ్యేంత వరకు నిద్రపోనని మీరు చెప్తున్నారు కాబట్టి మీతో కలిసి నేను తిరగడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పా. రెండోది 2008లో సార్తో పరిచయం అయింది. కానీ నేను 87 నుంచి 97 వరకు అద్భుతంగా ధ్యానం చేశాను డివైన్ లైట్ మిషన్లో. నా కోసమని నేను చదవడం, స్కూల్ అంటే నేను చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళలేదు, నేను బడిదొంగని. కాబట్టి 2000 సంవత్సరాల్లో నేను మొదలుపెట్టానేమో చదువుకోవడం కూడా. అంటే నాకు 14 ఏళ్ల వయసు వచ్చినప్పుడు నాకు అర్థమైంది నేను చదువుకున్న దానికి నాకేం నష్టపోయానని. ఒక బస్సు వెళుతుంటే దాని మీద రూట్ బోర్డు చదివేటువంటి స్థితి నాకు లేదు. అలాంటప్పుడు ఒక సిస్టర్ని పట్టుకొని నేను చదువు నేర్చుకోవాల్సి వచ్చింది. మళ్ళీ 87లో నేను ధ్యానంలోకి వచ్చినప్పుడు మా గురువు గారు హిందీ మాట్లాడేవారు. ఈ హిందీ మాట్లాడి ఆయన హిందీ పుస్తకాల్లో ప్రింట్ చేసేవాళ్ళు. ఆ హిందీ చదవాలనే ఉద్దేశంతో మళ్ళీ హిందీ కూడా నేర్చుకోవాల్సి వచ్చింది నేను. సో అలా హిందీ కూడా నేర్చుకున్నాను. ఆ విధంగా జీవితాన్ని గడుపుతూ 97 నుంచి మెడిటేషన్ వదిలిపెట్టేసి మళ్ళీ ఏదో కొన్ని పురుగులు దొలిచాయి, మళ్ళీ పక్కకి వెళ్ళిపోయాను. 2004 వరకు ఆ 7 సంవత్సరాలు 7 చెరువులు నీళ్లు దాపించారు నా శరీరానికి. ఏంటంటే అల్సర్ నుంచి క్యాన్సర్ వరకు ప్రయాణం చేశాను. తర్వాత 2004 జూన్లో నాకు డయాబెటిక్ ఉన్న సమయంలో నాకు లంబార్ డిస్క్ ఆపరేషన్ జరిగింది. ఈ ఆపరేషన్ కాస్త ఫెయిల్ అయిపోయింది. అయిపోయిన తర్వాత బెడ్డెడన్ అయ్యాను 2 నెలలు. 2 నెలల తర్వాత చనిపోవాలని ఒక నిర్ణయం తీసుకున్నాను. ఆ రోజు పౌర్ణమి. ఆ పౌర్ణమి అని నాకు తెలియదు. 2 నెలలు అయింది మంచం మీద పడుకొని. మెల్లగా ఎవరు సపోర్ట్తోనో లేస్తూ నేను నా కాలకృత్యాలు తీర్చుకోవడం, భోజనం తినడం ఇలా చేసేవాడిని ఆ 2 నెలలు. ఆ తర్వాత ఒకానొక పౌర్ణమి రోజు నేను ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నా. నా దృష్టిలో గొప్ప నిర్ణయం అది. చనిపోతే నేను ఎలాగ ఉద్యోగం చేయలేదు, నా డబ్బు నా జీతం అంతా కూడా ఈ ట్యాబ్లెట్స్కి మందులకు సరిపోవట్లేదు, కాబట్టి నేను జీవించి కూడా ఏం ప్రయోజనం లేదు ఈ భూమి మీద అని ఒక నిర్ణయం తీసుకున్నా, చనిపోవాలని. ఆ రోజు ఆలోచించి రాత్రి 12 వరకు నిద్రపోలేదు. తిరిగి 12 గంటలు నిద్రపోయాను.
కరెక్ట్గా 4 గంటలకు మెలకువచ్చా, రాలేదు. 4 గంటలకు ఒక మెసేజ్ వస్తూ ఉంది లోపల నుంచి. నువ్వెందుకు ఇవాళ రోజు చనిపోవాలనుకుంటున్నావు, నువ్వు చనిపోవు, నువ్వు జీవిస్తావు, నీకు ఇంకా జీవితం ఉంది అని నాకు ఒక మెసేజ్ వచ్చింది అంతరావాడి నుంచి. సో అప్పుడు ఒక్కసారిగా కాస్త వెనక్కి చూడు అని ఒక మెసేజ్ వచ్చింది. వెనక్కి చూడమంటే ఏందో నాకు అర్థం కాలేదు. అంటే గతంలో నువ్వు ఎలా జీవించావు, ఇప్పుడు ఎందుకు ఇలా జీవిస్తున్నావు, దీన్ని కొంచెం గుర్తు చేసింది. అప్పుడు నాకు లైట్ వెలిగి 1 గంట సేపు ఏడ్చుకున్నాను. నేను ఎందుకు నేను ఇలా అయిపోయాను, అలా ఉన్నవాడిని ఇలా ఎందుకు అయిపోయాను, ఈ 7 సంవత్సరాల్లో ఎందుకు ఇన్ని రోగాలతో నేను బాధపడుతున్నాను అనే ఉద్దేశంతో మళ్ళీ తిరిగి ఆ రోజు నుంచి నా నిర్ణయం మార్చేసుకున్నాను. చనిపోకూడదు, సృష్టి నాకు మళ్ళీ ఒక అవకాశం ఇచ్చింది కాబట్టి నేను జీవిస్తాను, నా ప్రయత్నం చేస్తానని ఆ రోజు ఒక ప్రతిజ్ఞ చేసుకున్నా. ఈ రోజు నుంచి మళ్ళీ నేను శాకాహారిగా మారుతున్నాను. రెండవది, ఒక ఆలోచన వచ్చింది నాకు. ఈ సృష్టిలో 84 లక్షల జీవరాశుల కంటే మానవ జన్మ దుర్లభము, చాలా గొప్పది అని చాలా ఉపనిషత్తులు కానీ పుస్తకాలు కానీ ఎన్నో చెప్తా ఉన్నాయి, ఎంతోమంది గురువులు చెప్తా ఉన్నారు. కానీ ఈ భూమి మీద చూస్తే పశుపక్షాదుల కన్నా ఎక్కువ దుఃఖపడేది మనిషే అని నాకు అర్థమైంది. ఎందుకు ఈ మనిషికి ఇన్ని రోగాలు, ఇన్ని రొంపలు, ఇన్ని ఆలోచనలు, ఇన్ని బాధలు, ఇన్ని కష్టాలు, ఎందుకు ఇన్ని అకాల మరణాలని నేను ప్రశ్న వేసుకున్నాను. సుప్రీం సోల్తో ప్రశ్న వేశాను. వేసి నేను రోజు ధ్యానం చేయడం మొదలుపెట్టా. పెడితే నాకు కరెక్ట్గా 10-15 రోజుల్లో ఆన్సర్ వచ్చింది. నువ్వు పశుపక్షాదుల యొక్క సుఖ దుఃఖాల గురించి మాట్లాడుతున్నావు, అవన్నీ సుఖంగా ఉన్నాయా లేదా ఒకసారి వాటితో కలిసి నువ్వు ప్రయాణం చెయ్యి అని నాకు ఆన్సర్ వస్తే అప్పుడు యాస్ట్రల్ ట్రావెల్ కూడా స్టార్ట్ అయింది మెడిటేషన్లో. అప్పుడు నేను తిరిగాను ప్రపంచం అంతా, పశుపక్షాదుల దగ్గరికి, క్రిమి కీటకాల దగ్గరికి, సముద్రంలోకి అన్నీ తిరిగాను. ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నాకు తెలిసినటువంటి సత్యం. అలా ట్రావెల్ చేస్తే అప్పుడు వాటన్నిటి యొక్క సుఖ దుఃఖాల కోసం తెలిసింది. అప్పుడు మళ్ళీ నాకు జీవించేదానికి ఒక అవకాశం వచ్చింది. అప్పుడే నేను అనుకున్నాను, ఈ 84 లక్షల జీవరాశులు ఏవి కూడా ఉడికిన ఆహారాలు మార్చుకొని తినడం లేదు. అమ్మ ఇచ్చినట్టు తింటున్నాయి. అంటే ప్రకృతి ప్రసాదించినట్లే తింటున్నాయి. అంటే నేచర్ టు మౌత్ ఈ విధంగా తీసుకొని అవన్నీ సుఖంగా జీవిస్తున్నమాట నిజమే. కానీ మానవుల చేత ఎంత హింసించబడుతున్నాయని కూడా ఒక నిజం ఉంది అక్కడ. వీటన్నిటికీ శత్రువు మానవుడే తయారయ్యాడు. కాబట్టి వీడి కర్మలు ఎందుకు అనుభవిస్తున్నాడు, వాటిని సహకారంగా తీసుకొని జీవించట్లేదు, కానీ వాటిని చంపుకొని తింటున్నాడు. వాళ్ళ పిల్లలకి పాలు లేకుండా చేస్తున్నాడు. నెంబర్ 1 చూడండి, ఇటు తల్లిదండ్రులను చంపేస్తున్నాడు, తల్లిని చంపేస్తున్నాడు, బిడ్డను చంపేస్తున్నారు, వాటికి సరైన ఆహారం లేకుండా దొరకకుండా చేస్తున్నారు, ఎన్నో ఆకృత్యాలు చేస్తున్నాడు మానవుడు. కాబట్టి అందుకే ఈ కర్మలు అనుభవిస్తున్నాడు వీడు అని నాకు అప్పుడు అర్థమైంది. అప్పుడు నేను నేర్చుకున్నాను, నేను మళ్ళీ మామూలు మనిషి అవ్వాలంటే ఏం చేయాలి, ప్రకృతిని అనుసంధానం అవ్వాలి అనే ఉద్దేశంతో నేను ఒక టైటిల్ పెట్టుకున్నా, అర్కపక్వమే అమృతాహారము, అగ్నిపక్వమే మృతాహారం మనిషికి అని. అంటే సూర్యుడి ద్వారా వండబడినటువంటి ఆహారము అన్ని జీవరాశులకి ఆరోగ్యాన్ని ఇస్తుంది, మానసిక ఆనందాన్ని ఇస్తుంది, ఆలోచనలు తగ్గిస్తుంది, పవిత్రతను చేకూరుస్తుంది సాత్వికాహారం అని నాకు అర్థమైంది. ఈ అగ్ని మీద ఉడికించిన దాంట్లో ఉన్నటువంటి పోషకాలు వెళ్ళిపోతాయి, ఆహారంలో ఉన్నటువంటి నిజమైనటువంటి క్వాలిటీస్ ఏవేవైతే ఉన్నాయో అవన్నీ ఇన్బ్యాలెన్స్ అవుతాయి. సృష్టి ఇచ్చినట్లుగా ఉండదు. అమ్మ వండి పెట్టింది మనం తినాలి, అమ్మ వండి పెట్టిన దాన్ని మనము మార్చేసుకొని తింటున్నాం. ఒక్క మనిషి మాత్రమే చేస్తున్నాడు ఈ తప్పు, మిగతా ఏ జీవి చేయలేదు. ఏ జీవికి ఎలాంటి ఆహారం సరైనదో, ఎలాంటి ఆహారం సహజ సరళంగా తినగలదో అవిని తింటున్నాయి, ఆరోగ్యంగా ఉన్నాయి. అవేం మినరల్ వాటర్ తాగట్లేదు, అదేం బెడ్ మీద పడుకోవడం లేదు, మనలాగా షెల్టర్లో కూర్చోవడం లేదు. మానవుడికి ఉన్నటువంటి సౌలభ్యాల్లో ఒక్క సౌలభ్యం కూడా ఏ పశుపక్షాదులకు లేదు. ఉందని ఎవరన్నా ఉంటే చేయొద్దండి. అలాంటి పరిస్థితుల్లో అవన్నీ సుఖంగా ఉన్నాయి, అవన్నీ మనం చేసేటువంటి ఆకృత్యాలను భరిస్తూ మన చుట్టూ తిరుగుతున్నాయి. కానీ మనిషి మాత్రము ప్రతిరోజు రోగంతో, రంపలతో, దుఃఖంతో, అకాల మరణాలతో, మన హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అవ్వడము, ఇవన్నీ జరిగి ఎన్నో ఇబ్బందులు జరుగుతున్నాయి. కాబట్టి ఈరోజు నేను సమయం లేదు కాబట్టి చెప్తున్నాను,
ఆ రోజు 1997 నుంచి 2004 వరకు నేను పడిన కష్టాలకు కరెక్ట్గా 2004లోనే ఒక 90 రోజులు నా శరీరం మీద షెడ్యూల్ వేసుకున్నాను అరకపక్కం మీద. కరెక్ట్గా 66 రోజుల్లో నాకున్నటువంటి అల్సర్ నుంచి క్యాన్సర్ వరకు ఉన్న జబ్బులన్నీ కూడా సున్నా చుట్టుకొని వెళ్ళిపోయినాయి. అప్పట్లో నువ్వు చనిపోతావని కూడా డాక్టర్లు నాకు ఆన్సర్ చేశారు. అప్పుడు నా బరువు 82 కిలోలు. కానీ నేను 40 రోజుల్లో 59 కిలోలకు వచ్చాను. అలా చేసి శరీరంలో ఉన్నటువంటి వేస్ట్ని బయటికి పంపించేసి బెస్ట్ ఫుడ్ని నా బాడీకి అరేంజ్ చేశాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ₹1 మాత్రం మింగలేదు. ఎలాంటి రోగము నాకు లేదు, ఎన్ని టెస్ట్ చేసి కూడా. ఇది నా యొక్క జీవన ప్రయాణంలో. అయితే ఇప్పుడు నేను కొంతమందికి ఏం చెప్తున్నా అంటే, కొన్ని సంస్థలు కానివ్వండి, మన యొక్క ప్రభుత్వాలు కానివ్వండి, ఇవన్నిటి కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇలాంటి ఎన్నో సంస్థలకైనా కానీ మనిషికి రోగం వచ్చిన తర్వాత మందుల కోసం వెతుక్కోవడము, ఆపరేషన్లు చేసుకోవడము, ఇంకా వేరే ఇంకొక దుఃఖం వచ్చిన తర్వాత దానికి సొల్యూషన్ వెతుక్కోవడము, ఇవన్నీ చేసే బదులు అసలు మనిషికి రోగమే రాకుండా ఎలా జీవించాలి, అసలు దుఃఖమే రాకుండా ఎలా జీవించాలి మనుషులు, ఇలాంటి విషయాలపైన కొంచెం దృష్టి పెట్టి ఇలాంటి అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుందని నేను అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. రెండవది ఏంటంటే, మనము పత్రిగారు చెప్పినటువంటి మాట, ధ్యానం సర్వరోగ నివారిణి, ధ్యానం సకల భోగకారిణి, ధ్యానం సత్యదర్శ ప్రకాశిని అని చెప్పారు. కానీ ఇక్కడ ఎన్నో వేదాలు కూడా చెప్తాయి. మనం మాట్లాడేటువంటి మాటలు కానీ, మనం పాడేటువంటి ప్రతిరోజు వింటున్నటువంటి శ్లోకాలు కానీ, ఇవన్నీ కూడా దాంట్లో ఉన్న అంతరార్థాలు మనం తెలుసుకుంటే, దేవాలయాల కట్టడాల గురించి, అలాగే దేవాలయాల్లో ఉచ్చరించేటువంటి శ్లోకాల గురించి మనం ఎప్పుడు వివరించుకోలేదు. సింపుల్గా ఒక శ్లోకం చెప్తాను మీకు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతే అన్నాడు. అక్కడ మనం ప్రతి చోట వెళ్ళి ఓపెన్ చేసేటప్పుడు కానీ, ఏదన్నా ఫంక్షన్స్ కానీ ఆ శ్లోకాన్ని పాడతాం. ఆ శ్లోకం యొక్క అర్థం ఏంటి? ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతి. మీరు ఏది మొదలు పెట్టాలన్నా ముందు ధ్యానంతో మొదలు పెట్టండి అని పెట్టారు. అక్కడ ఉందా? ఎప్పుడైనా గమనించారు ఆ శ్లోకంలో? ఏంటి, ఎవరు మాట్లాడరు? ధ్యానం చెయ్యండి, మీకు సర్వ విఘ్నాలు తొలగిపోతాయని చెప్తుంది ఆ శ్లోకం. కానీ మనం ప్రతి చోట వాడేది ఆ శ్లోకాన్నే మొట్టమొదట. కానీ ఆ పని మాత్రం చెయ్యం. చూసారా? ఇంకా మీరు ఇలా శ్లోకాల్లోకి వెళితే ఎన్నో శోకరహితమైన లోకాల్లోకి తీసుకెళ్ళిపోతాయి ఆ శ్లోకాలన్నీ. శ్లోకం యొక్క అర్థం అదే, శోకరహితమైన లోకాల్లోకి తీసుకెళ్లేదే శ్లోకము. కాబట్టి వాక్యాలను ఉన్నటువంటి మీరు విడదీసుకుంటే అక్షరాలని అద్భుతమైన ఆన్సర్స్ వస్తాయి. ఒక గుడిలో కానీ, గుడి ఎందుకు ఇలా కట్టారు, పిరమిడ్ ఎందుకు ఇలా కడుతున్నారు, మసీద్ ఎందుకు ఇలా కడుతున్నారు, ఇవన్నీ కూడా. కాబట్టి ఇవన్నీ కూడా మీకు నెక్స్ట్ ఇలాంటి వర్క్షాపుల్లో మీకు అందరికీ తెలియజేస్తానని, అలాగే అవకాశం ఇచ్చినటువంటి కన్యకా పరమేశ్వరి పిరమిడ్ ధ్యాన క్షేత్రానికి నేను కృతజ్ఞత తెలుపుతూ మీ అందరికి కూడా ధన్యవాదాలు.